హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోనో యూస్ఫుల్ వీడియోనో ఏ వీడియో అయితే ఆ వీడియో మీకు ఏమనిపించిందో లాస్ట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒకసారి అయితే చెప్పాను, వేస్ట్ హెయిర్ అయితే ఇంత ఊడింది అని చెప్పేసి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క వెంట్రుకు కూడా చాలా వచ్చేస్తుంది కదా, అప్పటి నుంచి దాచిపెట్టిన ఈ హెయిర్ అనమాట. ఆ వీడియోలో నేను ఒకటి మెన్షన్ చేశాను, ఏమనంటే నేను ఈసారి వేస్ట్ హెయిర్తో నేనైతే మా అమ్మాయికి సవరణ చేపిస్తాను. ఈ రోజుల్లో పిల్లలకైతే మనం హెయిర్ అయితే పెంచట్లేదు కదా అని చెప్పి. అయితే ఈ సవరణ చేయించడానికి కూడా రీజన్ ఏంటో చెప్పిన. ఈ స్కూల్స్లో మనకి పిల్లలకి ఫంక్షన్స్ ఏదో జరుగుతూ ఉంటాయి కదా, ఫెస్టివల్స్, ఈ సంక్రాంతి అని అదని ఇదని. అయితే అలాంటప్పుడు వీళ్ళకి గెటప్స్ అయితే ఇస్తున్నారు కదా, అమ్మవారి వేషము, సీతమ్మదేవి. ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతుందిలే, మన ఓన్ హెయిర్తో మనం మంచిగా చేయించుకొని ఉంచుకుంటే పక్కన ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. ఇంకొకటి ఏంటంటే, ఒక డౌట్ అనమాట, అసలు ఈ సవరం అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక డౌట్. సో అందుకని చెప్పి చేసేది చూద్దామని చెప్పి అప్పుడే కరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక ఆమె అయితే వచ్చారు, హెయిర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. జనరల్గా నేనైతే అసలు దాయట్లేదు, బట్ ఈ హెయిర్ ఎప్పుడు పాడేస్తూ ఉంటాం కదా, కానీ సవరం కోసం మాత్రం ఈసారి అయితే నేను దాచిపెట్టాను అనమాట. సో మీకైతే ఈ వీడియోలో కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. మొన్న లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒకటి చెప్పాను కదా, హెయిర్ కూడా కట్ చేసేసాను కదా. చాలామంది అందులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ కట్ చేసిన హెయిర్ ఏం చేశారు సిస్టర్, అట్లీస్ట్ ఆ కొంచెం హెయిర్ అయినా కూడా ఇవ్వచ్చు కదా, క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ అవుతుందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు అందులో ఒక ప్రమోషన్ కూడా వచ్చింది, దాని గురించి కూడా నేను మొత్తం మెన్షన్ చేస్తాను, నాకు ఎంత ఆఫర్ చేశారు ఏంటి అని. మొత్తం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఫస్ట్ జనరల్గా ఈ వీడియో గురించి మాట్లాడితే ఏంటంటే, నేను ఈ హెయిర్ అయితే నేను చాలా రోజుల నుంచి అయితే దాచిపెడుతున్నాను. అసలు ఎందుకు దాచిందంటే, మెయిన్గా నేను హెయిర్ వీడియోస్ చేద్దాం అనుకోలే, బట్ స్టార్ట్ చేశాను కదా, ఎలాగో సవరం వీడియో పెట్టినట్టు ఉంటుంది. అండ్ ఈ సవరం అయితే మా పాపకి యూజ్ అవుతుంది కదా, ఏదో గెటప్ వేసినప్పుడు అని చెప్పేసి నేనైతే ఉంచానమాట. అయితే ఇది ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే, వేస్ట్ హెయిర్ అంతా కూడా మొత్తం చుట్టేసిందంతా కూడా ఒక మాదిరికి తీసుకొచ్చి దువ్వంతా దువ్వుతూ ఉన్నారు. నిజంగా చాలా టైం పట్టింది. ఈమెతే ఈ హెయిర్ అంతా చూసి, నేనైతే 2000 రూపీస్ నేనే నీకు ఇస్తానమ్మా, నాకు ఇవి లాంగ్ హెయిర్ బాగుంది అనింది. బట్ నేనేంటంటే, నాకు వీడియో చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మా అమ్మాయికి సవరం కదా, ఇంకా అందుకని చెప్పి ఇవ్వాలి అంటే, ఈసారి నేను నీకోసం దాచిపెట్టేనే సరే ఇస్తాను, ఫ్రీగానే ఇస్తానని చెప్పాను. సో అందుకని చెప్పి సవరణ చేసింది. జనరల్గా 2000 రూపీస్ అయితే చెప్పారు ఈ సవరణ చేయటానికి, కానీ ఇంకా నాకు 500కి చేసి ఇచ్చిందనమాట. ఈ సవరం చేశాక కూడా, ఈ సవరం ఎంతకు అమ్ముతామో తెలుసా, మేము అయితే కొంచెం జుట్టే అయిందనమాట. మనం ఎంత జుట్టు ఇచ్చినా కూడా చాలా తక్కువ అవుతుంది, అండ్ పని కూడా చాలా ఎక్కువ అనమాట. దువ్వి 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 దాన్ని చిక్కంతా కూడా తీసి తీసి చేస్తే మనకి ఎంత హెయిర్ ఇచ్చినా కూడా ఎంత కూడా సరిపోదనమాట. ఇదైతే చెప్పాలని చాలా చిన్న సవరం వచ్చింది. ఆ చిన్న సవరమే 2000 రూపీస్ ఇచ్చి తీసుకుంటానంది. బట్ నేనైతే ఉంచాను, ఎలాగో గుర్తుకు చేపించా కదా, ఎందుకంటే మనం ముసలోళ్ళం అయిపోతాం, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఎలాగో మన హెయిర్ మనకు ఉండదు కదా, గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి ఉంచానమాట. ఈసారి ఇస్తానని చెప్పాను. సో ఈ విధంగా అయితే మొత్తం చిక్కంతా తీసి ఒక మాదిరికి తీసుకొచ్చి, ఆ తర్వాత అయితే కొంచెం ఈ మొలతాడు ఉంటుంది కదా చిన్నపిల్లలకు కట్టేది, దానికి పెట్టి కట్టిందనమాట. ఫస్ట్ టైం చూశాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను, అండ్ చాలా కష్టం అనిపించింది. ఎందుకు హెయిర్ ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అంత టూ మచ్ కాస్ట్ ఎందుకు అబ్బా అని నాకు ఇప్పుడు అర్థమైందనమాట. చాలా పని ఈ సవరాలు చేయడానికైనా దేనికైనా, బట్ మిషన్ ఉంటే ఫాస్ట్గా అవుతుందేమో, బట్ వీళ్ళు మాత్రం చేత్తోనే చేస్తారట. ఈమైతే ఒకసారి చాలా పెద్ద సవరం కూడా చేసి పెట్టిందంట, ఎంతోమంది జుట్టుతోటి 50,000 ఇచ్చారట. అంటే చూడండి, ఎంత జుట్టుకి ఇంత వాల్యూ ఉందా అనిపించింది. నిజంగా లేని వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇట్లా. సో ఇంక ఈ విధంగా అయితే మొలతాడైతే పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఈ విధంగా గుచ్చుతూ ఉన్నారు. చాలామంది ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి కొంతమందికి తెలుస్తూ ఉంటుంది, బట్ నాకైతే తెలియదు అనమాట. ఫస్ట్ టైం నేను చేపిస్తున్నాను ఈ విధంగా. పాపం చాలా టైం అయితే, ఒక 1 అవర్ అయితే పట్టింది. సో ఈ విధంగా కట్టేశారు. ఇంక ఈ విధంగా తిప్పి కట్టి పెట్టారు. ఆ తర్వాత ఇంకోసారి ఏం చేసి, కట్ చేసిన హెయిర్ ఉంది కదా, ఇంకొంచెం ఉంటే మొత్తం కడతానమ్మా అని ఫినిషింగ్ అయితే చేయలేదన్నమాట. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కడతానని చెప్పి సగంలో వదిలేశారు. ఆ తర్వాత హెయిర్ అయితే కట్ చేశా కదా, అది కూడా దీనికి అటాచ్ చేయించాను. అండ్ మీరు అడిగిన డౌట్స్ ఏంటంటే, చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కానీ హెయిర్ వీడియోస్ డైలీ పెట్టిన సిస్టర్. అండ్ ఆయిలింగ్ కూడా ఇంకొకరు అడిగారు, హెయిర్ ఆయిల్ ఫుల్గా అప్లై చేసినప్పుడు ఏ విధంగా అప్లై చేస్తారు, కొన్ని టిప్స్ పెట్టి చెప్పండి అని. వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా మార్చాలని, ఇంకొంతమంది హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది, మీ ఏ ఆయిల్ యూస్ చేస్తారని, షాంపూస్ ఏం యూస్ చేస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు కదా, అన్నీ కూడా ఇందులో క్లారిటీ ఇచ్చేస్తాను, బట్ ఓపిక్గా వినండి. సో మేము ఇలా చేస్తూ ఉన్నప్పుడు నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట.
ఆ తర్వాత ఏంటంటే మీరు అడిగిన క్వెషన్ హెయిర్ ఏం చేశారు అన్నారు కదా! కట్ చేసింది ఇందులోనే యాడ్ చేపిచ్చాననమాట. నాకు అప్పటికి తెలీదు కదా! అంత తక్కువ హెయిర్ కూడా క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటారని తెలీదు కాబట్టి ఇది లాంగ్ హెయిరే కాబట్టి ఆమె పనికొస్తదని చెప్పి దీనికి యాడ్ చేశారనమాట. ఒకవేళ అంత తక్కువ ఇవ్వచ్చంటే నేను ఇవ్వచ్చేమో. కొంతమంది మెసేజ్ చేశారు క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇవ్వండి సిస్టర్ అని. ఈసారి కట్ చేస్తే మాత్రం తప్పకుండా నేను క్యాన్సర్ పేషెంట్స్‌కి డొనేట్ చేస్తానండి. డబ్బులేం తీసుకోను ఫ్రీగానే ఇస్తాను. కట్ చేసినప్పుడు మీకే తెలుస్తది కదా! అండ్ ఇంకో విషయం ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ అంటే రెగ్యులర్ వీడియోస్ అడుగుతున్నారు కదా! టైం చూసుకొని పెడతాను. కొంచెం బిజీగా ఉన్నాననమాట. కొంచెం ఆ టైం అయిపోయాక తప్పకుండా పెడతాను. అండ్ ఇంకొంతమంది అడిగిన క్వెషన్ ఏంటంటే ఏ ఆయిల్ యూజ్ చేస్తారు? నేనైతే కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. కోకోనట్ ఆయిల్ చాలా చాలా మంచిది. కెమికల్స్ లేకుండా మనం కొబ్బరికాయలతో ఆడించుకున్న ఆయిల్ అయితే ఇంకా మంచిది. అది లేకపోతే పారాషూట్ ఆయిల్. నేనైతే పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తాను. ఈసారి కమింగ్ వీడియోలో నేనైతే మీకు ఒక మంచి ఆయిల్ చూపిస్తాననమాట. హెయిర్ గ్రోత్‌కి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా! అవి బాగా పెరగటానికి, జుట్టు ఊడిపోయిన చోట పెరగటానికి అండ్ ఎర్రగా ఉన్న జుట్టు నల్లగా అవ్వటానికి, కొంచెం సన్నగా పల్చగున్న వెంట్రుకలు కూడా థిక్‌గా రావడానికి ఒక ఆయిల్ అయితే చూపిస్తాను. ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి. దానికి కావాల్సినవన్నీ కూడా నేను తీసుకొనొచ్చాను. నెక్స్ట్ వీడియో ఒక కుకింగ్ వీడియో వస్తది. ఆ తర్వాత అయితే నేను ఆయిల్ వీడియో పెడతాను. తప్పకుండా చూడండి. సో ఇంత కష్టం అనమాట ఇలాగా సవరాలు చేసేది. సో ఆమె చాలాసార్లు అడిగింది జుట్టు నాకు ఇచ్చేయమ్మా నేను 2000 ఇస్తాను 2000 ఇస్తానని. ఇంకా నేనైతే ఇంకా సవరం చేయించాలని ఫిక్స్ అయ్యా కదా! ఒక వీడియోలో చెప్పాను కదా! మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు లాస్ట్ టైం హెయిర్ కటింగ్ వీడియో అయిపోయాక ఒక ప్రమోషన్ అయితే వచ్చింది. కొలాబరేషన్ పెయిడ్ ప్రమోషన్. పాపం చాలా అంటే చాలా అడిగారు. రిక్వెస్ట్ చేశారు. బట్ అదేంటంటే నేను ఏమని ఆలోచించానంటే మెయిన్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడమే మన హస్బెండ్ వాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ ఏదో ఇష్టపడి పెట్టారు. కానీ పెట్టుకున్నాము. ఇంకా అలాంటివి చేయడం ఎందుకని నేనైతే అంత ఇంట్రెస్ట్ చూపించలే. అందులోనే ఏంటంటే నాకు సోషల్ మీడియాలో అస్తమాలు కనిపించడం ఇష్టం ఉండదు. కనిపించకుండా చేద్దాం వీడియోస్ అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. బట్ ఈ హెయిర్ వీడియోస్ వల్ల అయితే మాత్రం నేను ఎలాగైనా సరే ఈ వీడియోస్‌లోకి రావాల్సొచ్చింది. సో ఏంటంటే ఈ హెయిర్ వీడియోస్‌కి అస్తమాలు కనిపిస్తూ చూపించాలి కదా! అందుకనే సగం డిలే చేస్తూ ఉంటా. కొంచెం కుదరకొకటి ఇంకా అలాగనమాట. సో ఈ పెయిడ్ ప్రమోషన్ అనేది నిజంగా వాళ్ళు జెన్యూనే అయ్యుండొచ్చు. అందరిని అలా అనకూడదు. జెన్యూనే అయ్యుండొచ్చు. కానీ ఏంటంటే ఆ హెయిర్ ప్రమోషన్ అనేది నేను వాడకుండానే వెంటనే నేను ప్రమోట్ చేసేయకూడదు కదా! అది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి కొంత ఆలోచించాను. ఇంకొంత ఏంటంటే మా హస్బెండ్ ఇష్టం కూడా ఉండాలి కదా! సో నాకు కూడా ఏంటో పెద్ద ఇష్టం ఉండదు. సో అందుకనే అంత అలాగా ఆలోచించలేదు. చాలా సార్లు అడిగారు. 40,000 ఆఫర్ అయితే నాకు ఇచ్చారనమాట. ఆయిలో మరేమో నాకు తెలీదు. అసలు నేను క్లారిటీ కూడా తీసుకోలేదు. స్టార్టింగ్ 40,000 మీరు అడిగితే ఇంకా ఇస్తామన్నట్టు చెప్పారు. మేబీ ఈ వీడియో కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకు చేయాలని ఉంది. బట్ ఏంటంటే ఆ హెయిర్ ఆయిల్ అనేది అందరికీ పడాలి కదండీ! ఇప్పుడు మనం చేసే ప్రమోషన్ ఏదైనా కానీ అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి. సో నేను యూజ్ చేసి ప్రమోట్ చేద్దాం అనుకున్నా కూడా బట్ ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట. సో అందుకనే నేను ఆ ప్రమోషన్‌ని రిజెక్ట్ చేశాను. లేదంటే ఒక 40,000 రూపీస్ అన్నా వచ్చేవి. ఎందుకు నేను మెయిన్ థింగ్ దానికోసం కాదు కదా నేను ఛానల్ పెట్టుకుంది. మెయిన్ ఏంటంటే నేను ఈ ఛానల్‌లో నాకు ఏంటంటే జస్ట్ ఒక మంత్లీ ఇంత ఇన్‌కమ్ కింద వస్తే చాలు. ఎంతో కొంత హెల్ప్ అవుతది కదా! అండ్ నాకు టైమ్ పాస్ అవుతది మెయిన్ థింగ్. డబ్బులే మెయిన్ టాస్క్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే నాకొచ్చే ఇన్‌కమ్‌లో నేను కొన్ని కొన్ని చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి బట్ నా ఓన్ వీడియోస్ ద్వారా ఎంతొస్తే అంత అనుకున్నాను. ఈ ప్రమోషన్స్ అవి నేను పెద్దగా అనుకోలేదనమాట. సో ఈసారి అయితే ఈ ప్రమోషన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. మీకేమనిపించింది ఈ ప్రమోషన్ గురించి కామెంట్ చేయండి. సో అందుకనే నేను ఏమీ చెప్పలేకపోయాననమాట. ఆ ప్రమోషన్ గురించి చేయలేననే చెప్పాను. సో అది సంగతి. ఇంకింతేనండి. ఈ చిక్కు వెంట్రుకలతో అయితే ఇంత సవరం వచ్చింది. ఆ తర్వాత అయితే కట్ చేసిన దాంతో అంత సవరం అనమాట. మొత్తం కలిపి కూడా ఎంతో రాలేదు. మరి ప్రమోషన్స్ చేసే వాళ్ళందరూ చేస్తున్నారనుకోండి. దానివల్ల అసలు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అనేది చాలా తక్కువ. ప్రమోషన్స్ నుంచి వచ్చేదే చాలా ఎక్కువ. ఇంతకుముందు కూడా ఒకళ్ళు నాకు ఆఫర్ చేశారు. 5 డిజిట్స్ ఆఫ్ మనీ ఇస్తాము. హెయిర్ డొనేట్ చేస్తారా అని చెప్పేసి. అంటే ఇన్ కొన్ని ఛానెల్స్ చూసాను. అందులో కొన్ని ఛానెల్స్ అనమాట. అందులో అయితే ఒక సిస్టర్ అలాగే హెయిర్ డొనేట్ చేశారు. చాలా పెద్ద హెయిర్ ఫేమస్ ఛానల్. సో, దాన్ని బట్టి ఇంక ఇలాగా అందుకే ఒకసారే మొత్తం కట్ చేసేసారు హెయిరు. అలాగా మనీ కోసం అనమాట. పాపం వాళ్ళు బాగా పూర్‌లేండి. సో, వాళ్ళ సిట్యుయేషన్ బట్టి తను అలా అమ్ముకున్నట్టున్నారు.
తప్పేం కాదు, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. కానీ నాకైతే అలా డబ్బుల కోసం హెయిర్ అలా అమ్ముకోవడం నాకేమి ఇష్టం లేదు. నార్మల్‌గా నాకు హెయిర్ కట్ చేయాలనిపించినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఊడిపోతూ ఉంటుంది. కింద సన్నగా ఉండొచ్చు. అంత నేను మెయిన్ కట్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు అసల పైన హెయిర్ అంతా కొంచెం ఇది ఈ కింద బరువుకి పైన హెయిర్ చాలా ఇదిగా అయిపోతుందనమాట. బరువు మోయలేకపోతున్నాను కింద. సో, పైనంతా కొంచెం వెంట్రుకలు ఊడిపోతున్నట్లు, కింద మొయ్యలేక, హెడ్ బాత్ చేయడానికి టైం లేక, మెయింటైన్ చేయలేక, సో, అందుకని నేను కట్ చేస్తాను. చాలామంది ఫీల్ అయ్యారు ఆ వీడియో చూసినప్పుడు. "ఏం సిస్టర్ లేకుంటే మీరెందుకు ఇలా కట్ చేశారు? ఇంక కట్ చేయొద్దు" అని కొంతమంది, కొంతమందేమో అసలు మంచి హెయిర్ కట్ చేశారు అని, కొంతమందేమో కట్ చేసాక కూడా బావుందని ఇలా పెట్టారు. నేను మెయిన్ కట్ చేయడానికి కారణం అదే అనమాట. ముడి వేసుకున్నా కూడా బరువు ఎక్కువైపోయి పైన ఫ్రంట్ హెయిర్ అయితే ఊడిపోతుంది. ఫోర్ హెడ్ లాగా వచ్చేస్తుందనమాట. అది మెయిన్ థింగ్. అండ్ నేను క్యారీ చేయలేక, మెయింటైన్ చేయలేక, నాకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం. మరి అంత పొడిగెందుకులే అని చెప్పేసి కట్ చేశాననమాట. చాలామంది ఫీల్ అయ్యి ఇంక కట్ చేయొద్దన్నారు. అసలు ఈసారి అంతవరకు కూడా పెంచనులేండి చాలా వరకు. ఎందుకంటే ఎప్పుడు కింద ఫోల్డ్ చేసేస్తూ ఉంటాను. ఆ ఫోల్డ్ చేయడం వల్లే నాకు హెయిర్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో, ఈ మధ్య నేను అసలు ఫోల్డ్ చేయట్లేదు. నార్మల్‌గా వదిలేస్తున్నాననమాట. అలాంటి డైలీ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. రెగ్యులర్‌గా చూసి ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడూ నాకు మెసేజ్ చేస్తున్నారు, "వీడియోస్ పెట్టండి సిస్టర్" అని చెప్పి. బట్ సారీ సిస్టర్, నేను పెడతాను. అప్పుడప్పుడైనా సరే ఖచ్చితంగా పెడతాను. ఏంటంటే ఇప్పుడు మా పాప ఫుల్ డే స్కూల్‌కి పోతుంది. స్కూల్‌కి పోతున్నా కూడా ఇంకా డబుల్ వర్క్ అవుతుంది. ఎప్పటికప్పుడు స్నాక్స్ గానీ, లంచ్ గానీ వేడివేడిగా పంపించడం, తీసుకెళ్ళడం, తీసుకురావడం. వచ్చాక ఎల్‌కేజీ అయినా కూడా అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయో, అసలు ఎన్ని బుక్సో, అసలు హోంవర్క్స్ అయితే 4 బుక్స్ ఇస్తున్నారసలు. వచ్చేటప్పుడు 4 అయ్యి అవన్నీ రాపిచ్చి, బయటికి తీసుకెళ్ళి ఆడిపిచ్చి, మళ్ళీ పడుకోబెట్టడం, ఇలాగా నాకు ఇంకా మా పాపతోటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫౌండేషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కదా! సో, నేను బేసిక్స్ అనేవి మంచిగా నేర్పియాలి. తను మంచిగా సెటిల్ అవ్వాలి అనేసి నేను మా పాప మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాననమాట. ఇలా ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వీడియోస్ పెడతాను. సో, అదనమాట. స్కూల్‌లో వాళ్ళు చెప్పేది తక్కువైనా గూడా మనం పిల్లలకి ఎంత మంచిగా చెప్పుకుంటే అంత మంచిగా సెటిల్ అవుతారు పిల్లలు. అలాగే బేసిక్స్ అన్నీ కూడా స్కూల్‌లో చెప్పేదే కాకుండా నేను ఇంకా ఎక్స్‌ట్రా సెట్స్ అవి ఉంటాయి. ఆ సెట్స్ కూడా నేర్పిస్తూ ఉంటాను. సో, ఇదండి రీజను. అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. సో, ఖచ్చితంగా పెడతాను. ఈ సవరం ఏంటంటే అది ఫస్ట్ అయిపోయింది కదా! దానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చేస్తున్నారు. నేను కట్ చేసిన హెయిర్ ఉంది కదా! దానికి ఇది ఎక్స్‌టెన్షన్ అనమాట. ఈ విధంగా చేశారు. దీనికి డబ్బులేం తీసుకోలేదు. ఎందుకంటే తను అప్పుడే చెప్పింది. తనే ఫోన్ చేసి వచ్చారు. "ఇంకా హెయిర్ ఏమన్నా ఉందా? ఇస్తావా?" అంటే, "లేదు ఆంటీ, ఇలా హెయిర్ కట్ చేశాను" అంటే, ఆ కట్ చేసిన హెయిర్ ఉంచు, నేను ఎక్స్‌టెన్షన్ చేసిస్తా అని చెప్పి చేసిచ్చిందనమాట. అది సంగతండి. ఇంకా సవరం ఇదే మెథడ్‌లో మీరు చేస్తారా? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూసాను. ఒకవేళ మిషన్స్ ద్వారా ఏమన్నా ఫాస్ట్‌గా అవుతదేమో తెలీదు. బట్ వీళ్ళు క్యారీ చేసిన హెయిర్ అంతా కూడా మాక్సిమం ఒక ఇలాగేమన్నా అన్ని చోట్ల పెట్టి పెద్ద పెద్ద సవరాలు, విగ్గులు ఇలా తయారు చేస్తారనుకుంటా అనిపిచ్చింది. వీళ్ళు చిన్న వ్యాపారస్తులు కాబట్టి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం, లేదా వీళ్ళ దగ్గరున్న హెయిర్ వేరే వాళ్ళకి ఇంకెక్కువ అమౌంట్‌కి అమ్ముకుంటారు. అసలు ఇలా వేస్ట్ జుట్టుకి ఇంత వాల్యూ ఉందా అనిపిచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కొంచెం వెంట్రుకలకి బుడగలుంటాయి కదా! బెలూన్స్ వచ్చేవి. వాటి కోసం దాచిపెట్టుకొని బుడగలు కొనుక్కునేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడూ దాచిందే లేదు. మళ్ళీ హెయిర్ వీడియోస్ కోసం నేను మళ్ళీ హెయిర్ అనేది ఉంచి ఈ విధంగా సవరణ చేపిచ్చా. ఇది మంచిదే కదా! నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు పక్కనున్న ఆంటీ అడిగారనమాట. నీ హెయిర్ ఊడిపోయిన హెయిర్ ఉంటది కదా! అది ఉంచి నాకివ్వ, సవరం చేపించుకుంటానని. అప్పుడు అంత ఇదిగా ఏం దాచిపెడతామండి, పాడేస్తూ ఉంటాం కదా! దాయలేదు ఎప్పుడు కూడా. నాకు ఆ ఐడియా, ఆ థాట్ అలా ఉండిపోయింది. సో, ఇప్పుడైతే ఈ విధంగా మా పిల్లలకి స్కూల్‌లో ఫంక్షన్స్‌కి వాటికి యూజ్ అవుతది కదా అని చేపించాను. అయినా ఇది ఇంత ఎక్స్‌టెన్షన్ అయినా కూడా ఇంత హెయిర్‌కి గూడా అంత పెద్ద సవరం ఏం రాలేదు. చాలా చిన్నగా అనిపించింది నాకు. దట్ టూ ఏంటంటే కింద బాగా పేలగా, సన్నగా అనిపించిందనమాట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొత్తం ఈ సవరమంతా చేయడానికి వీళ్ళకి మొత్తం అంతా అప్పుడు ఇప్పుడు కూడా ఒక 1 అవర్ అయితే అయిందనమాట. అండ్ ఇది చేసినందుకు రూ. 500 అయితే నేనిచ్చాను. బట్ వాళ్ళు నాకు తిరిగి ఇది ఇచ్చేస్తే 2000 ఇస్తానన్నారు. కానీ నేనెందుకు ఇవ్వలేదంటే, నాకు అవసరం కదా! ఎప్పుడన్నా మా పాపకేదన్నా ఫంక్షన్స్ కోసం, ఇంకొకటేంటంటే వీడియో కోసం కూడా నాకు కావాలి కదా అని చెప్పి నేనే ఉంచేసుకున్నాననమాట. మీకు కూడా షేర్ చేద్దాము. చాలా మందికి తెలిసుండదు సవరం ఎలా చేస్తారు ఏంటని. ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నాకు కూడా తెలీదు. సో, అందుకనే నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను.
ఇంతేనండి. ఇంకా నేను హెయిర్‌కి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా చెప్తుంటాను. ఒక మంచి ఆయిల్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వద్దు. చాలా ఈజీ ఆయిల్ అనమాట. ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతది. తప్పకుండా 99% అయితే యూజ్ అవుతది. ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారు నాకు. ఆ ఫ్రెండ్ అయితే నేను ఏ ఆయిల్ యూజ్ చేసినా నాకేంటో మొత్తం హెయిర్ అంతా లాస్ అయిపోతుంది అనేసి చెప్తుంది. అది మెయిన్ ఏంటంటే మనం వాడే హెయిర్ ఆయిలే కాదండి, ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి. మంచిగా ప్రోటీన్, వైటమిన్స్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. అవి తీసుకున్నప్పుడు మన బాడీ గట్టిగున్నప్పుడే జుట్టు కూడా గట్టిగుంటది. పై పూతలు ఎంత పూసినా కూడా ముందు మన బాడీ కండిషన్ అనేది మంచిగా ఉండాలి. ఫుడ్ అనేది తీసుకోవాలి. సెకండరీ ఏంటంటే హెయిర్ ఆయిల్ కూడా మంచిది వాడాలి. అది పడినప్పుడే మనకు కూడా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్